గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి మంగళగిరి దీన దయాల్ కాలనీ నీట మునిగింది. అర్ధరాత్రి ఒక్కసారిగా డ్రైనేజ్ పొంగి కాలనీలోకి నీరు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 6 అడుగుల మేర వరద నీరు ఇళ్లలోకి చేరింది. మంగళగిరి దీన దయాల్ కాలనీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రాత్రి నుంచి గుంటూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా కూడా అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నేనైతే మాత్రం మంగళగిరిలో ఉన్నటువంటి దీన్ దయాళ్ కాలనీలో ఉన్నాను. రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలు ఏదైతే ఉన్నాయో ఆ భారీ వర్షాల కారణంగా కూడా ఈ కాలనీ మొత్తం కూడా జలమయమైన పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఈ ప్రజెంట్ కొంత ఉధృతి తగ్గినప్పటికీ, వాటర్ ఉధృతి తగ్గినప్పటికీ ప్రజెంట్ పరిస్థితి అయితే చూసుకోవచ్చు. కారులు కానివ్వండి, అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి బైక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా కూడా అంటే సగం వరకు నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాత్రి కురిసినటువంటి వర్షం కారణంగా కూడా ఇక్కడ ఈ దీన్ దయాళ్ కాలనీ ఏదైతే ఉందో ఇక్కడికి ఒక్కసారిగా కూడా వరద నీరు చేరుకోవడంతో ఈ లోతట్టు ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా వరద ఉధృతికి లోనైంది. దీంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే తీవ్ర ఆందోళనకి వ్యక్తం అయినట్లుగా కూడా వాళ్ళైతే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాత్రి నుంచి అసలు క్లౌడ్ బ్లాస్టింగ్ జరిగినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ గుంటూరుకి సంబంధించి ప్రధానంగా కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో అటు పల్నాడు కానివ్వండి, అదేవిధంగా కూడా ఇక బాపట్ల, గుంటూరుకి సంబంధించినటువంటి జిల్లాల్లో అయితే మాత్రం ఇక రోడ్లన్నీ కూడా ఈ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. తుళ్ళూరు వద్ద కొటేళ్ల వాగు, కొండవీటి వాగు పొంగి పొరులుతుండటంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా కూడా అచ్చంపేట సబ్స్టేషన్ ఏదైతే ఉందో ఆ సబ్స్టేషన్కి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ నీరు నిలిచిపోయింది. దొడ్లేరు చెరువు పొంగి పొరలటంతో ముస్లిం కాలనీలో నీళ్లు చేరినాయి. అదేవిధంగా కూడా ముద్దూరు వద్ద భారీగా కూడా నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి. సత్తనపల్లిలో ఇంటి పైకప్పు కూలటంతో కూడా అక్కడ కొంతమందికి అయితే తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అనుపాలం వద్ద భారీగా ఈ లో లెవెల్ చప్టాకి సంబంధించి లో లెవెల్ చప్టా ఏదైతే ఉందో ఆ లో లెవెల్ చప్టా కూడా వాటర్ నిలిచినటువంటి పరిస్థితి అయితే కనపడింది. సత్తనపల్లి కనుక చూసుకున్నట్లయితే సత్తనపల్లి నుంచి గుంటూరు నుంచి కానివ్వండి, హైదరాబాద్ వెళ్ళాలంటే కంపల్సరీగా కూడా ఇక్కడ ఈ సత్తనపల్లి టచ్ చేయాలి. సత్తనపల్లి దగ్గర ఉన్నటువంటి వాగులు పొంగిపడటంతో కూడా ఒక్కసారిగా ఇక్కడ ఏదైతే ఈ రోడ్డు రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో పూర్తిగా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో సత్తనపల్లి నుంచి కాకుండా కూడా నర్సాపేటలో తిప్పుతున్నటువంటి పరిస్థితి అయితే నుండి వెళుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ రాత్రి నుంచి మళ్ళీ ఒక రెండు రోజుల పాటు ఇదే విధంగా కూడా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే ఒక భయాందోళన అయితే స్థానికులు ఉన్నారు. చెప్పండి, మీరు ఈ కాలనీ వాసులాగా ఉన్నారు, ఈ రాత్రి ఉన్నట్టుగా కూడా వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఫీల్ అయ్యారు? రాత్రి ఎవరికి ఊహించని విధంగా రావడం వల్ల ఒక్కసారిగా వచ్చేసినాయి. సామాన్లు సర్దుకోవడానికి కూడా ఎవరికి అవకాశం లేదు. అంతకుముందు ఈ విధంగా ఎంత ఇదిగా ఉండేది కాదు. వెనకమాల కొంచెం లైను ఇవన్నీ వాటర్ ఇటు డైవర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది మాకు. దానివల్ల మాకు ఈ ఇళ్లలోకి నీళ్ళు రావటం, లోతట్టు ప్రాంతాలు మునిగిపోవటం, బైకులు మునిగిపోవటం, కార్లు మునిగిపోవటం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే గతం నుంచి కూడా ఇలానే ఉందా, లేకపోతే ఇటువంటి ఈ సందర్భాన్ని ఎప్పుడన్నా ఈ విధంగా ఉంది మాకు ఇబ్బందులు కలుగుతున్నాయని నాయకులకు కానీ లేకపోతే అధికారులకు కానీ తెలియజేశారు? లాస్ట్ టైము అంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు కూడా చేస్తామన్నారండి, రోడ్డును పెంచుతామన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఎవరు చేయలేదు. తర్వాత లాస్ట్ ఇయర్ లోకేష్ గారు వచ్చారు, చేస్తామన్నారు. మరి చూడాలా ఆయన ఏమైనా చేస్తారేమో. అంటే ఏదైతే దీన్ దయాళ్ కాలనీ ఉందో దీన్ దయాళ్ కాలనీకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మాత్రం గత కొంతకాలం నుంచి కూడా తాము ఇబ్బందులు పడుతూ ఉన్నాము, ఇది అనేక సార్లు కూడా నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెబుతూ ఉన్నారు. అయితే మాత్రం వాళ్ళైతే మాత్రం ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా లోకేష్, ఇక్కడ ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే లోకేష్ ఉన్నారో, మంత్రి లోకేష్ ఉన్నారో, ఆయన అయితే మాత్రం తమకు హామీ ఇచ్చాడు, త్వరలోనే ఇటువంటి పరిస్థితులు లోతట్టు ప్రాంతమైన దీన్ని ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో రోడ్లను మాత్రం ఎత్తు పెంచుతానని చెప్పాడని తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరో 2 రోజుల పాటు గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు వచ్చేటువంటి ప్రభావం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపినటువంటి నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం ఎక్కడికక్కడ ప్రజలు స్థానికంగా లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలైతే మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్.